శ్యామలా 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 రక్షించండి శ్యామలా స్వామి స్వామి ఓ దానవరాజ మిత్ర సంవరణ యక్షులారా నన్ను రక్షించండి విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు యక్షరాజా నన్ను రక్షించండి రాక్షసుడి నుంచి రక్షించండి నన్ను విడిచిపెట్టు ఓరి దుష్ట నీ దుర్మార్గానికి పరిణామం ఏమిటో తెలుసా విడిచిపెట్టు దానవ మహారాణిని నా మార్గానికి అడ్డు వచ్చేవాడికి ఏం గతి పడుతుందో ఈ రంభదశని చూసి నీవు తెలుసుకో నా మార్గాన్ని నుంచి తప్పుకో నీ వంటి దుర్మార్గుడే మాకు పరిణామ భయం చూపిస్తున్నాడా ఓరి దుర్బుద్ధి పరిణామాల భయంతో దుష్టులు భయపడాల్సి వస్తుంది విడిచిపెట్టు దానవ మహారాణిని బ్రతకదలుచుకుంటే నా మార్గం విడిచిపెట్టు కళ్ళు తెరవండి దానవరాజా ఇప్పుడు మీరు లేకుండా నేను ఎలా జీవించి ఉండగలను స్వామి నా గతి ఏమిటి మన పుత్రుడు ఏమవుతాడు స్వామి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను ఏం చేయను స్వామి కళ్ళు తెరవండి స్వామి 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 దానవ మహారాణి ధైర్యం వహించండి ఎలా ధైర్యంగా ఉండను నా సర్వస్వము సమాప్తమైపోయింది నా పుత్రుడు ఓ భగవంతుడా నీవేమిటిలా చేశావు దానవ మహారాణి ఈ సమయంలో ధైర్యం వహించడం కన్నా ఇక అన్య ఉపాయమేముంది పుట్టబోయే పుత్రుని గురించి ఆలోచించి మీరు ఇక ధైర్యం వహించాల్సిందే దానవరాజు రంభుడు వీరత్వముతో యుద్ధము చేస్తూ వీరగతిని పొందారు మిమ్మల్ని రక్షించాలని వారు తమ ప్రాణాలను త్యజించారు ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే కాబోయే పుత్రుని రక్షిస్తూ మీరు సరిపెట్టుకోవాలి వారి వీరపుత్రునికి క్షేమంగా జన్మనిచ్చి వారి వంశవృద్ధి కోరికను మీరు పూర్తి చేయాలి వద్దు 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 స్వామి వెళ్ళవద్దు స్వామి నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు స్వామి దానవ మహారాణి
మరీ ఎంత సముదాయించినా మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదేమిటి? జీవన్మరణాలు భగవంతుడి చేతిలో ఉన్నాయి. జరిగినదంతా భగవదేచ్ఛ వల్లనే జరిగింది. అలాగే అనుకుని ఇప్పుడు మీరు జన్మించబోయే పుత్రుని విషయం ఆలోచించండి. మీరు దానవరాజుకు కలగబోయేటటువంటి పుత్రుని మాతనని మరువకండి. దానవరాజు యొక్క ఆత్మకి శాంతి కోసం మీరు వారి అంతిమ కోరికను తప్పక మన్నించి తీరవలసిందే. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి లేచి మమ్మలను అంతిమ సంస్కార కార్యాలను పూర్తి చేయనియండి. ఓ అగ్నిదేవా, దానవరాజు రంభుడు ఎంతో వినమ్రభావంతో తమరి ఆరాధన చేశాడు. దయచేసి చితిలో ప్రత్యక్షమయ్యి దానవరాజును తమలో సమావేశం చేసుకోండి. మహారాణి, నేను దానవరాజు ధను యొక్క పౌత్రుణ్ణి, దానవ వీర రంభ పుత్రుడను. నేను మహిషాసురుణ్ణి. మహిషాసురుని జన్మ దానవుల రక్షణ, వారి ఉన్నతి కోసమే జరిగింది. నేను దానవుల పట్ల జరిగే అన్యాయానికి పగ తీర్చుకుంటాను. మహిషాసురుడు ముల్లోకాలలోనూ దానవ సామ్రాజ్య ధ్వజాన్ని ఎగురవేస్తాడు. మహాబలి మహిషాసురునికి, బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి, దానవరాజు మహిషాసురునికి, దానవ వీరుడు మహిషాసురునికి, బ్రహ్మపుత్రుడు మహిషాసురునికి. అగ్నిదేవుడి మధ్యలో రాకుండా ఉంటే, అతనికి దేవతల హితచింతన ఉంటే నేను రంభుని హతమార్చటంలో సఫలుడనై ఉండేవాడిని. రంభే లేకపోతే ఈ మహిషాసురుడే ఉండడు దేవర్షి. మరిప్పుడు వచ్చిన ఆపదను మరి ఎదుర్కోవలసిందే కదా దేవేంద్ర. ఎందుకు ఇలా అవుతోంది దేవర్షి? ఎప్పుడు అవుతోంది, ఇలాగే అవుతోంది. ఆపద వచ్చినప్పుడల్లా మేము శక్తినంతా కూడగట్టుకుని దానిని పారద్రోలుతున్నాము. అది పారిపోతోంది, కానీ మళ్ళీ వచ్చి పడుతోంది. మేము దుఃఖాన్ని, కష్టాల్ని, బాధను అనుభవిస్తూ మళ్ళీ తరిమినది మళ్ళీ వచ్చేస్తూ ఉంటోంది. మళ్ళీ వచ్చింది దేవర్షి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఆపద సంపద ఋతువులలాగా తోబుట్టువులు వాటిలాగే వస్తాయి పోతాయి, మళ్ళీ వస్తాయి మళ్ళీ పోతాయి. ఏ విధంగా ఋతువుల రాకటా పోకటలపై మన నియంత్రణ లేదో అదే ప్రకారంగా దేవేంద్ర, అదే ప్రకారంగా ఆపదలు సంపదలు కూడా మన వశంలో లేవు, మన సామర్థ్యానికి మించినవి. వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి దేవేంద్ర. ఇందులో హతాశులవ్వవలసిన అవసరమే ఉంది. ఎలా మనం ఋతువులకు లొంగి ఉన్నామో ఆ ప్రకారంగానే ఆపదలకు లొంగి ఉండటమే మనకి మంచిదవుతుంది. నారాయణ నారాయణ. ఇప్పుడు ఏమిటవుతుంది దేవేంద్ర? అగ్నిదేవుడే కనుక భవిష్యత్తులో
ఏమవుతుందో ఆలోచించి ఉంటే. వారు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు మనం ఆలోచించాలి కదా దేవేంద్ర. మహిషాసురునికి అతనికి మాతయ్య అయిన శ్యామల అగ్నిలో జన్మనిచ్చింది. అంటే ఆ దానవ శక్తి వృద్ధి అయింది. దానవులు శారీరకంగా శక్తిశాలులు, కానీ మనస్సు, ఆత్మ, బుద్ధి దుర్బలంగా ఉంటాయి. కానీ యుద్ధం శారీరకంగానే చేస్తారు కదా. ఈ దానవుడైన మహిషాసురుడు స్వర్గాధిపత్యం చేపడతానని ప్రకటన పుట్టగానే చేశాడు. అంటే దేవదానవ యుద్ధం తప్పక సంభవమే. మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసురునికి జయము! మహాబలి మహిషాసుర, ఇదిగో ఈ సింహాసనం. దీని మీద మీ పితామహులు, పిత, వారి సహోదరులు ఆసీనులవుతుండేవారు. తమరి తండ్రి దానవరాజు రంభుడు బ్రహ్మదేవుల ఆరాధనని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కార్యాన్ని తమరు పూర్తి చేయాలి. ఈ కార్యాన్ని పూర్తి చేయకపోతే మీ పూర్వీకుల యొక్క మహత్వాకాంక్ష పూర్తి కాజాలదు. మేము మా పితాశ్రీ చితి నుండి ఉత్పన్నమయ్యాము యక్షరాజా. వారి ఆత్మ యొక్క ధ్వని మా యందు ప్రతిధ్వనిస్తూ ఉంది. మా ముందు అప్పటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా పితాశ్రీ తమ జీవితంలో చూసినవి. ఆ దుష్ట ఇంద్రుడు మాయా తిమింగలమై మా పినతండ్రి కరంబుని సజీవంగా మింగివేశాడు. ఆ ఇంద్రుడే మా తండ్రిని వధించేందుకు వచ్చాడు. కానీ అగ్నిదేవులు వారిని కాపాడగా ఇంద్రుడికి తన ఉద్దేశం నెరవేరలేదు. ఇంద్రుడు మాకు పెద్ద శత్రువు. ఇంద్రునికి దండన విధించే వరకు మా మనస్సుకు శాంతి ఉండదు. అవును మహాబలి, అందులో సందేహం లేదు. ఇంద్రుడు మీ వంశాన్నే మసి చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ భగవంతుని ఇచ్ఛా విరుద్ధంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ ఇంద్రుడు అత్యంత అభిమానం కలవాడు. ఆ అభిమానానికి వశీకరుడై అతడు మా యక్షులని అవమానించి మందలించి స్వర్గలోకాన్నించి బహిష్కరించాడు. ఆ అహంకారాన్ని మనం పటాపంచలు చేద్దాం. అలా చేయవలసినదే. అభిమానంతో నిండిన ఇంద్రుడు తమరి తండ్రిని రక్షించిన అగ్నిదేవుని కూడా దేవతాస్థానం నుండి పదచ్యుతులను చేసి అవమానించాడు. దేవ దానవ మానవులందరూ ఇంద్రునిచే బాధించబడ్డారు. అందరూ ఇంద్రునిపై ప్రతీకారం కోరారు. అయినా ఎవ్వరూ ప్రతీకారం తీసుకోలేదు. ఎలా తీసుకుంటారు? అతని అన్యాయాలను అవినీతిని కూడా ఎవరూ హర్షించరు. అందరూ ప్రతీకారం కావాలంటున్నారు. కానీ ఇంద్రుని కుటిలత్వం, క్రూరత్వం, దుర్మార్గాల కారణంగా ఎవరికీ చేతకాలేదు. అలా కాదు యక్షరాజా సంవరణ. అతని కుటిలత్వం, దుర్మార్గం మా ముందు చెల్లవు. నేను కూడా చెప్పేదేమంటే మహాబలి మహిషాసుర, ఇంద్రుని ఎదుర్కోవడానికి తమరి వంటి శక్తిశాలురైన దానవుడే కావాలి. యక్షరాజా, ప్రతీకార భావం భుజాల్లో మహాశక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఇంకా ఆ ప్రతీకార కాంక్ష దానవులదైతే ఆ మహాశక్తి అనంతంగా విజృంభిస్తుంది. నేను మీతో ఏకీభవిస్తాను మహాబలి. ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. జాగ్రత్త? ఎవరితో జాగ్రత్తగా ఉండవలను? ఇంద్రునితోనా? అవును దానవరాజా. ఎందువల్లనంటే తమరు పితామహులు ధను బ్రహ్మదేవుల వరప్రాప్తిని పొందక పూర్వమే స్వర్గానిపై ఆక్రమణ చేశారు. దానివల్ల పరాజితులయ్యారు. ఇంద్రుడు తన యొక్క దివ్యశక్తి కారణంగానే వారిని పరాజితులను చేశాడు. అందుకని ఇంద్రునిపై ఆక్రమణ చేసే ముందుగానే తమరు బ్రహ్మదేవుల యొక్క వరంతో శక్తిని ప్రాప్తించుకోవాలి. ఎవరికైతే బ్రహ్మదేవుల వరంతో శక్తి ప్రాప్తిస్తుందో వారికి ఇంద్రుడి దివ్యశక్తి ఎటువంటి అహితము చేయజాలదు. యక్షరాజా, మీరనేది ఇదే కదా? బ్రహ్మదేవుని తపస్యానంతరమే మేము ఇంద్రుని ఎదుర్కొనవలనని? అవును మహాబలి, నా అభిప్రాయం కూడా అదే. అయితే సరే యక్షరాజా, మేము మా పితాశ్రీలాగే పంచాగ్ని తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నులను కావిస్తాము. వారి నుంచి వరాన్ని పొందుతాము. అప్పుడు ఆ దుష్టుడు ఇంద్రునికి చూపిస్తాము. దానవులను, నిర్దోషులైన యక్షులను బాధిస్తే దాని పరిణామం ఏమవుతుందో. మహాబలి మహిషాసురునికి దానవ వీరుడైన మహిషాసురునికి
మహిషాసురునికి జయము